జాంపండు వాసన వస్తుంది. రిలీజ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? 36, 24, 36 ఇదొక అమ్మాయి స్ట్రక్చర్ ఉండే స్టాండర్డ్ సైజ్. ఇందులో ఏది పెంచాలి ఏది తగ్గించాలని ఇంచుగా కొలిచి చెప్పు. నేను కొలవను. గర్ల్స్ మళ్ళీ మొదలెట్టేసరే. సరే కొలుస్తాను, ఇవ్వు. అది వెళ్ళండి వెళ్ళండి. ఏంటో దిక్కులు చూస్తావు, కొలరా. అయితే 2 ఇంచు ఎక్కించాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపో. థ్యాంక్ యూ జంపండు. వెనక్కి వెళ్ళమంటే ఆ వెనక్కి కాదు, ముందుకొచ్చి వెనక్కి కొలు. అయ్యో అబ్బా 32. అయితే 4 ఎక్కించాలి. కింద చూడురా, పైన చూడు. నెక్స్ట్ చెస్ట్. ఇది కొలిసి తీరాల్సిందేనా? కొలు తెరిచి కొలు. సరే. 38. అయితే 2 ఇంచు వద్దు, ఉంటే ఉందిలే. అన్ని చక్కగా పెంచేస్తోంది. జాంపండు, ఈ సింహాన్ని కాదని ఒక పిల్ల కాకితో సరసాలాడుతున్నావా? నువ్వు నితిన్ అన్నా అమీర్ ఖాన్ అన్నా పడిచేస్తావున్న ఒకే ఒక్క కారణంతోనే డే అండ్ నైట్ కష్టపడి నా బాడీలో 6 ప్యాక్ తీసుకొచ్చాను. 6 ప్యాకా? నీకా? నిజం చెప్తే నవ్వుతావేంటి? ఇంతవరకు ఎవరు చూడని, అసలు ఈ ఆంధ్రదేశానికే ఓపెన్ చేసి చూపించని నా 6 ప్యాక్స్ ని మొట్టమొదటిసారిగా నీకే చూపిస్తున్నాను. ఇదిగో చూడు, ఇదిగో చూడు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ 6 ప్యాక్స్ లో నువ్వు చిన్న వయసులో యూజ్ చేసిన గవ్వలు, మువ్వలు, దువ్వెన, రిబ్బను, జోకాలు, పీకలు ఒక్కొక్కటిగా కొట్టేసి మొత్తంగా ఇందులో దాచిపెట్టాను. 6 ప్యాక్ అంటే గుండెల నుంచి పొత్తి కడుపు వరకు తిరుమల మెట్లలాగా కట్టింగ్స్ ఉండాలిరా. ఇలా పిట్టల దొరలాగా చిన్న తిత్తులు దొప్పుకొచ్చి కోతలు కొట్టడం. చంపండు, ప్రతిసారి నువ్వు ఈ రాజా ముందే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నీకు డాన్స్ అంటే బాగా ఇష్టమని రిస్క్ అయిన మూమెంట్స్ అన్ని డే అండ్ నైట్ రిస్క్ చేసి నేర్చుకున్నానే. నువ్వు డాన్స్ కూడా ఆడతావా? వీడికంటే భయంకరంగా ఆడతాను. ఏవో 4 మూమెంట్స్ నేర్చుకుని మళ్ళీ మళ్ళీ అవే ఆడి జనాల్ని మోసం చేస్తున్నాడు. బట్ నేను అలాంటి వాడిని కాదు, అన్ని న్యూ మూమెంట్స్. ఒకటి శాంపిల్ చూపించమంటావా? హే తొక్కరా. డాన్స్ చేస్తుంటే ఆవలిస్తావేంటి? ఆవలింత కాదురా, తెలుసా నీ ప్యాంట్ చిరిగింది. ప్యాంట్ కరెక్ట్ చిరగకుండా ఉండుంటే ఈ పాటికి డాన్స్ మూమెంట్స్ చించి ఆరేసావు. పానకంలో పుడకలాగా దూరి అంత చెడగొట్టావు కదరా. ఇదిగో చిన్న రాయుడు సీడి. ఇది చూసి వెంకటేష్ విజయశాంతి కడుపు మీద బొంగరం వదిలినట్టు నువ్వు నా కడుపు మీద బొంగరం వదలాలి. మామిడి తోటలో మీట్ అవుదాం. గంటి చూపు చాలా ఉన్నాయా చిన్న రాయుడా. జాంపండు నా నుంచి కట్ అవ్వాలి, నీకు సెట్ అవ్వాలి. దానికి మంచి ఐడియా చెప్పు. ఇందు మూలంగా తెలియజేయడమనగా రామాపురం పెదరాయుడు గారు ఎద్దును జయించిన వారికి వారమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆసక్తి గల యువకులు అందులో పాల్గొనవచ్చు. ఒక సూపర్ ఐడియా చెప్తాను విను. ఆ పోటీలో నువ్వు పాల్గొని ఎద్దును జయించి పెదరాయుడు కూతురు పెళ్లి చేసుకో. మరి ప్రెసిడెంట్ కూతురు వదిలించుకోవడం ఎలా? రే, కుజదోషం కుట్ర చేస్తోంది, నాగదోషం 4 చేస్తోందని ఒక 4-5 ఏళ్లు సాగదీసి ఎస్కేప్ అవ్వచ్చురా. జాంపండు నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం నీకు రాదు. పో, నాటుకోడి బాగా లాగించి పెంచి